అంత గలీజ్ దాన్ని కాదు, నేను అమ్మ నాన్న వదిలేసి పెళ్లి చేసుకోలేదు, ఆమె అంత చీప్ క్యారెక్టర్ కాదు నాది అన్నప్పుడు నా క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి ఆమె ఎవరు? నా క్యారెక్టర్ గురించి ఇంకోసారి మాట్లాడినా, ఆమె గలీజీ అని చెప్పని అన్నా, నా గురించి ఎటువంటి బ్యాడ్ వర్డ్స్ వాడినా కూడా ఇంకోసారి నేను ఆమె మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నా క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి నీకు ఎటువంటి రైట్స్ లేవు. నేను ఎలాగైనా బతుకుతాను, నా గురించి నీకెందుకు? నేను తల్లిదండ్రులు ఒప్పించుకోలేదంటే నీకు తెలుసా? నువ్వు చూసావా? నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, మీ అమ్మని నువ్వు ఎందుకు ఒప్పించుకోలేదు? నువ్వు కట్టించుకున్నప్పుడు ఎవరికి తెలియకుండా మీ సొంత అమ్మ ఒకటే ఉందన్న, మరి ఆ అమ్మ కన్నా చెప్పుకోవాలి కదా. మరి ఆమెకి చెప్పుకున్నా నువ్వెలా పెళ్లి చేసుకున్నావు? అడగాలంటే నేను అడగొచ్చు, తిట్టా అంటే నేను తిట్టొచ్చు, కానీ నోరు ఉంది కదా అని చెప్పి పడేసుకోకూడదు. మరి ఆమె ఏం ఆశిస్తోంది? ఆమె ఏం ఆశిస్తోంది నువ్వు చెప్పండి. ఒక ఆశ్రమం కట్టించాలి అనుకుంది. నేను మిస్ అయ్యాను కదా. అమ్మ అక్కడ కూర్చుంటే డబ్బులు వస్తాయి, భక్తులు వస్తారు, డబ్బులు వస్తాయి. దానికి తోడుగా చాలా ఇష్టపడ్డది కాబట్టి నేను దక్కలేదు. అది వర్షిణి మీరు చెప్పండి, ఏం ఆశిస్తుంది? అంటే ఒక మహిళ తనంతట తానే బయటకు వచ్చి పెళ్లి చేసుకుంటారు, అయిపోయింది, మీతో వివాహం అయిపోయింది, అసలు ఆ అమ్మాయి ఎవరు కూడా తెలియదు, మొన్నటి వరకు ఆమె బయటకు వచ్చేంత వరకు కూడా ఈ విషయమే అసలు ప్రస్తావన లేదు. తనంతట తానే బయటకు వచ్చి ఏం ఆశించింది? డబ్బు ఆశించిందా, లేకపోతే ఇప్పుడు నాకు ముందే చెప్పింది ఆమె ఇష్టపడుతుంది నన్ను ఇలాగా, కానీ నేను ఇష్టపడట్లేదు అని చెప్పింది ముందే. డైలీ శివాలయానికి వెళ్ళి నేను దక్కాలని డైలీ శివని డైలీ 4:30-5 లేచి పూజలు చేస్తుంటది మీరు దక్కాలని. ఓకే, ఇప్పుడు ఇదంతా వద్దండి, ఆమె దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కదా, ఆ ప్రూఫ్స్ తీసుకుని రమ్మండి. అలాగే ఆమె మాట్లాడిన ఆడియో కాల్స్ కూడా రావాలి. నా ఆడియో కాల్స్ కాదు, ఆమె మాట్లాడిన కంపల్సరీ నాకు కావాలి. ఆడియో కాల్స్ ఖచ్చితంగా రావాలి. ఆమె ఏం మాట్లాడింది అసలు ఏంటి అని గురించి ఎత్తింది, ఆమె ఆశ్రమం గురించి ఎత్తింది, ఆమె ఫస్ట్ నుంచి ఆమె మాట్లాడింది అన్ని. మరి ఆమె ఆడియో కాల్స్ ఎందుకు రావట్లేదు? చచ్చిపోతా అని చెప్పింది ఆమె, పురుగుల మందు తాగుతాను, ఏదో ఒకటి చేసేసుకుంటాను, మా ఆయన నన్ను వదిలేసాడు, కనీసం మీరన్న తోడుండి నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను. మరి ఆమె ఏం చూసి లవ్ చేసిందో అది నాకు అనవసరం. వర్షిణి, బాధపడ్డ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ బాధ పోగొట్టుకోవడం కోసం, డిప్రెషన్ నుంచి బయటకు తీసుకోవడం కోసం లవ్ యూ, కిస్ యూ, నీకు తాళి కడతానని చెప్తారా? అడగలేదా క్వశ్చన్? నా పక్కన ఉన్నప్పుడే చాలా మందితో మాట్లాడింది, అబ్బాయిలతో కూడా మాట్లాడింది, బాయ్స్ కూడా లవ్ యూ మిస్ యూ చెప్పితే అలా అని చెప్పని వాళ్ళకి కూడా పెళ్లి చేసుకుని ఒక డిప్రెషన్ ఉన్న వాళ్ళని మనము ఏంటి మెడిసిన్ లేకపోతే మంత్రమా? మీరు లవ్ యూ కిస్ యూ చెప్పంగానే డిప్రెషన్ నుంచి అలా బయటపడిపోతారా? 100% పడుతున్నారు కాబట్టే కదా ఇంత. అందుకే అలానే చెప్పి పాపం వర్షిణిని అలా వెంట తిప్పుకుంటున్నాడు, అలానే చెప్పాం వర్షిని అక్కడ తీసుకొచ్చినట్టున్నారు. నాకు ఎప్పుడు లవ్ యూలు మిస్ యూలు చెప్పలేదని మేము డైరెక్ట్ పెళ్లి గురించే మాట్లాడుకున్నాము. తర్వాత నుంచి ఆ పెళ్లి గురించి డిస్కషన్ అయ్యి ఇంట్లో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మేము లవ్ యూలు గానీ మిస్ యూలు గానీ చెప్తున్నాం. ఓకే, మిస్ యూ ఎప్పుడు మిస్ అయ్యారు మీరు? అంటే మా ఇంట్లోంచి వెళ్ళినప్పుడు ఒక 1 month రాలేదు కాబట్టి అప్పుడు మిస్ అయ్యాను బాగా. డైలీ కాల్స్ లో మాట్లాడుకునే వాళ్ళం కదా. సో ఇక్కడ చెప్పండి, మరి ఇన్ని రోజులు ఒకే ఎత్తు, ఇప్పుడు మీరు ఆల్రెడీ వైఫ్ గా పక్కన ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కాదని అందరు లవ్ యూ మిస్ యూలు చెప్పుకుంటూ పోతే ఇట్లానే వస్తాయి మరి సమస్యలన్నీ. చెప్పండి చాలా గట్టిగా వర్షిని, చాలా గట్టిగా చెప్పండి ఆయనకి, ఫస్ట్ మీ ఆయనకు చెప్పండి గట్టిగా. జీవితాంతం నీతో ఇలాగే ఉంటాను బావా, ఎన్ని విమర్శలు వచ్చినా గానీ, నీ మీద ఎంత నెగిటివ్ వచ్చినా గానీ నువ్వు తప్పు చేయవని చెప్పి నేను నమ్ముతున్నాను, ఎప్పటికీ నమ్ముతాను, నువ్వు తప్పు చెయ్యవు. సో ఇలాగే మన బంధం ఎప్పటికీ స్ట్రాంగ్ గా ఉంటాయని చెప్పి నేను కోరుకుంటున్నాను. లవ్ యూ బావా. లవ్ యూ టు. ఇంకోసారి నేను నీకు మాటిస్తున్నా, ఏ అబ్బాయికి ఏ అమ్మాయికి లవ్ యూ మిస్ అస్సలు చెప్పను, చెప్పబోను కూడా. ఏ అబ్బాయికి కానీ ఏ అమ్మాయి వాళ్ళందరికి ఎందుకు చెప్పామని గదియండి, ఇప్పుడు వాళ్ళందరికి ఎందుకు చెప్పామని నేను ఇష్టపడను ఇంకా. దిస్ ఈస్ ద ఎక్స్పీరియన్స్. నానా చెప్పండి. రైట్ వర్షిని, వాళ్ళందరికి ఎందుకు చెప్పావు మరి? లవ్ యూ, కిస్ యూ, మిస్ యూ, తాళి కడతాను కూడా చెప్పాడు, ఎందుకు చెప్పాలి అడగండి మరి ఒకసారి. వాళ్ళకి చెప్పినావు కదా ఎందుకు ఎందుకు చెప్పావు తాళి కడతాను? నీకు తెలుసు కదా హార్ట్ లో పెయిన్ వచ్చిందని చెప్పాను, అది నీకు తెలుసు కదా. తెలుసు వీళ్ళందరికీ. సరే, అంటే ఒకరు బాధలో ఉంటే వాళ్ళ బాధ పోవడానికి ఎదుటోళ్ళు కూడా అలాగే ప్రేమ పంచితే కంపల్సరీ ఆ బాధలకి బయటకు వస్తారు. చెప్పేంత బాధ పెట్టిందా ఆమె? 100% కదా, లేకుంటే ఊరికే చెప్పాం కదా. ఇప్పుడు చాలా మందికి భక్తులు కాల్ చేస్తున్నారు, అందరికి అలా కాదు కదా, ఎవరి కోణంలో ఎలా ఉంటుందో అలాగనే మాట్లాడాల్సి వస్తుంది. ఆమె పెళ్లి చేసుకుంటాను మిమ్మల్ని ఇష్టపడ్డాను అని అన్నప్పుడు నీ రియాక్షన్ ఏంటి? నా రియాక్షన్ అయితే నేనైతే అస్సలు ఒప్పుకోలేదు. అగోరి గారు, మిమ్మల్ని అక్కడ యాంకర్ గా క్వశ్చన్ చేయట్లేదు, భార్యగా నిలదీసి అడుగుతోంది, సమాధానం చెప్పండి.
నేను అదే అంటున్నా కదా, నేను అక్కడ నేను ఒప్పుకోలేదు, ఒప్పుకోబోను కూడా. ఆ పెళ్లి అనేది అబద్ధం, అది నీకు తెలుసుకుంటారు. పెళ్లి చేసుకుంటాను ఇలా ఇష్టపడ్డాను అన్నప్పుడే నువ్వు ఆమెతో ఫోన్ మాట్లాడకుండా బ్లాక్ లిస్ట్ లో పెట్టేసినా కదా, ఇంత దూరం వచ్చేది కాదు. బ్లాక్ లిస్ట్ లో ఆల్రెడీ పెట్టేస్తాను. ఆమె ఎప్పుడైతే మందు బాటిల్తో వీడియో కాల్ చేసి ఇలా అన్నదో, దాని తర్వాత ఇది ఎక్కడికో తీసుకెళ్లేటట్టున్నది, దీంతో బయటికి వెళ్ళడమే మంచిదని ఏదైతే ఆశ్రమం ఉందో అది వద్దు అని, తర్వాత ఈ ఫోన్లు బ్లాక్ లిస్ట్ లో పెట్టడం కూడా జరిగింది. అంటే ఎన్ని నెలల పరిచయం నీకు ఆమె? ఒక 2 months ఏమో అంతే. ఈ 2 months లోనే ఆమె నిన్ను అంత ఇష్టపడి? ఓకే, అంటే ఎప్పుడైనా ఎన్నిసార్లు కలిసాయి 2 months? ఆమెని ఒక్కసారి కలవడం జరిగింది. అంటే నేను కొన్ని డబ్బులు ఇవ్వడం జరిగింది ఆమెకు. అంటే ఇట్లా దాన్ని ఏమంటారు, ఆశ్రమం కడతా, నాకు కొన్ని తక్కువ కట్టిస్తా అంది కదా, అంటే నువ్వెందుకు డబ్బులు ఇచ్చావు? నన్ను అడిగింది, నన్ను అడిగితే సరే నువ్వు కట్టుకో, నువ్వే చూసుకో, నాకు అవసరం నేను ఒక చోట కూర్చోనని. తర్వాత ఆమె నాకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అంతే. నీ డబ్బులు నా డబ్బులు నాకు ట్రాన్స్ఫర్ చేసేసింది. అంటే అప్పుడే కలిసాను, ఇంకెప్పుడు కలవలేదు. వర్షిని మీరు నాకు సమాధానం చెప్పండి, మీరు అడగండి ఆయన నుంచి అవసరం అయితే. ఏ ప్రేమ లేకపోతే తనే ఆశ్రమం కట్టిస్తానన్నా వద్దనుకొని డబ్బులు ఈయనెందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఏ మాత్రం కన్సర్న్ ప్రేమ ఏం లేకపోతే? వర్షిని అడగండి మీరు. యా, గుడ్ క్వశ్చన్. ఆమె ఇష్టం లేదు అని చెప్తున్నావు కదా, విను. ఆమె ఆశ్రమం కట్టిస్తాను కానీ నీకు ఇష్టం లేదు, కానీ ఓకే వాళ్ళు కట్టుకుంటారు కదా అని వదిలేసి డబ్బులు కట్టుకోమని చెప్పావు. అని డబ్బులు అడిగినప్పుడు ఎటువంటి ఎఫెక్షన్ లేకుండా, ఎటువంటి ప్రేమ లేకుండానే ఈ డబ్బులు ఇస్తాను ఒప్పుకున్నావు. అది ప్రేమతో వాళ్ళ దగ్గర ఒకటి, వాళ్ళ మామయ్య ఉన్నాడు, వాళ్ళ మామయ్య దగ్గర కూడా ఒకటి, నేను నా కారులో ఉన్న కాలభైరవుడు విగ్రహం కూడా ఉంటది, అది కూడా నేను విగ్రహం ఇచ్చి గుడి కట్టించుకొని మేము అన్నదానం చేస్తాం, గోవులను తెచ్చుకుంటాం. అంటే సరే, నా వంతుగా నేను ఏదో ఒక సేవ చేయాలి, కానీ నేనైతే కూర్చోలేను, కానీ ఆ సేవకు పనికొస్తాయి. కానీ విగ్రహంతో పాటు ఆ డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. మీరు పెట్టుకోండి, మీరే చూసుకోండి అని ఇవ్వడం జరిగింది. ఆ విగ్రహం కూడా వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంట్లో ఉంటది, కాలభైరవుడు విగ్రహం. ఓకే, అంటే ఇప్పుడు ఆమెకి నీకు ఎటువంటి సంబంధం లేదు, ఆమె మీద నీకు ఎటువంటి ఎఫెక్షన్, ఎటువంటి ప్రేమ ఎటువంటిది లేదు, రాదు కూడా 100%. ఓకే, ఎన్నిసార్లు కలిసారు అడగండి, ఎన్నిసార్లు కలిసారు, కలిసినప్పుడు ఏం మాట్లాడారు? 2 months లో వన్సే కలిసారంట, అది కూడా ఈ మనీ ఇచ్చేటప్పుడే. మనీ ఉన్న కాలభైరవుడు విగ్రహం ఇచ్చేటప్పుడు, ఈ విగ్రహము మనీ ఇచ్చేటప్పుడు మాత్రమే, ఈ ఇన్నాళ్ళ పరిచయంలో ఓన్లీ ఫోన్స్ మాట్లాడుకోవడమే. అయితే కలిసింది ఒక్కసారి అంటాను. రైట్ వర్షిని, ఇది ఒకటే కాదు, అఘోరి కోపం, ఆమె తాపం, ఆయన ఆగ్రహం అని చూసే ఉంటారు. పోలీసుల పైన ఒక్కొక్క సందర్భంలో రెచ్చిపోయింది. సో దానికి కారణాలు ఏదైనా కావచ్చు, అవన్నీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు మీదే. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఎలా కంట్రోల్ చేయబోతున్నారు మరి మీరు? ఆల్రెడీ కంట్రోల్ చేస్తుంది అఘోరి. ఇప్పుడు వర్షిని కంట్రోల్లో ఉందా? అంటే కంట్రోల్ అని కాదు, కొన్ని సందర్భాల్లో ఆయన మాట నేను వినాలి, నా మాట ఆయన వినాలి, ఇద్దరం అనుకుంటేనే ఆ పని అనేది ముందుకు సాగుతుంది. అలా అనుకుని ఒకరి మాట ఒకరు వినాలి అని డిసైడ్ అయ్యాం కాబట్టి వింటాము. అలా అని చెప్పి ఆమె ఈ మాట వింటుందా, ఈమె కంట్రోల్లో ఉందా అని మాత్రం అనుకోవద్దు. అంటే కోపాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీదే కదా ఒక భార్యగా. అంటే ఇప్పటి నుంచి చూడండి, డెఫినెట్లీ కంట్రోల్లో ఉంటారు. ఏంటి ఇప్పుడు అఘోరిలో ఏం మార్పు రావాలి నువ్వు అనుకుంటున్నావు చెప్పు? అంటే ఇది వరకు భక్తుల దగ్గరికి వస్తే కోపంగా నేను ఫోటోలు ఇవ్వను అని చెప్పేవాళ్ళు కదా, ఇప్పుడు వెయిట్ చేయండి, నేను ఫోటో ఇస్తాను ఖచ్చితంగా, నేను ప్రసాదం తీసుకున్నాను కానీ డిస్టర్బ్ చేయకండి అని నిదానంగా ఆన్సర్ చెప్పడం. అలాగే వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి ఆశీర్వాదంతో పాటు ఫోటో కూడా ఇస్తారు అడిగిన వాళ్ళకి. అంటే కొంచెం శాంతంగా ఉంటారు, కోపం అనేది కొంచెం తగ్గించుకుంటారు. అండ్ అలాగే లవ్ యూలు మిస్ యూలు కూడా మానేశారంట, ఇప్పుడే చెప్తున్నారు. కొంత జాగ్రత్త కనిపెడుతూ ఉండవు, ఫోన్ ఎప్పుడు నువ్వు విన్నావు కదా పక్కనే ఉండి. ఇంకెవరైనా డిప్రెషన్లో ఉంటే లవ్ యూ, మిస్ యూ, కిస్ యూ అని చెప్పేస్తే మళ్ళీ ఇలాగా కొత్త సమస్య వస్తుంది. యా డెఫినెట్లీ, అంటే ఉంది ఒక్క ఫోనే కదా మాకు, ఇంకా అందులో ఏముంటాయిలేండి, అన్ని కాంటాక్ట్స్ తెలుసు. అంటే బేసిక్గా కొన్ని చూస్తూ ఉంటాం మనం, మీరు కూడా చూసే ఉంటారు. భర్త యొక్క ఫోన్ లాక్ భార్యకి తెలియదు అంట, మీకు తెలుసా? ఇప్పుడు నాకు తెలుసు. ఒక్కసారి ఆ ఫోన్ మొత్తం రీసెర్చ్ చేయండి, ఇంకా చాలా బయటపడే అవకాశం కూడా ఉంది. అప్పుడు అలాగే ఏమంటే బయటపడితే నేనే మీ స్టూడియోకి ఆల్రెడీ ఆమె హ్యాండిల్ చేస్తాయి కానీ మన దగ్గర ఏం ఉండదు. ఓకే, సో ఇంకా ఏం మార్పు కోరుకుంటున్నారు అఘోరి దగ్గర నుంచి? ఏం మార్పు కోరుకుంటున్నారు? ఇంకా కొంచెం శాంతంగా ఉండాలి, వచ్చిన భక్తుల్ని కసురుకోకుండా, ఏం కోప్పడకుండా, వాళ్ళు ఎంతో భక్తితో ప్రేమతో వస్తారు కాబట్టి వాళ్ళు అడిగిన ఒక చిన్న ఫోటో ఇచ్చేసి పంపిస్తే వాళ్ళకు కూడా ఎంతో ఆనందంగా ఉంటది. కంపల్సరీ నేను కూడా పాటిస్తాను, ఆశీర్వాదంతో పాటు ఫోటో కూడా ఇస్తాను. వాళ్ళ ఆనందంగా ఉంటే చాలు, నన్ను ఆనందంగా ఉంచితే చాలు.
ఓకే. సో మాటికి ఆత్మార్పణ చేసుకుంటా అని చెప్పి పదే మాట్లాడుతూ ఉంటారు. ఎవరైనా కొంచెం రెచ్చగొట్టి తన గురించి ఆరోపణలు చేయగానే ఆత్మార్పణ అంటున్నారు. ఒకసారి ఆత్మార్పణ సంఘటన కూడా తెలుసుకోండి. ప్రతిసారి ఆత్మార్పణ అంటే ఇప్పుడు మీరు ఒక తోడుగా ఉన్నారు, అది కూడా అడగండి ఒకసారి ఆత్మార్పణ అనే విషయం కూడా. మమ్మల్ని ఎవరైనా ఇద్దరం విడగొట్టాలని చూస్తే కంపల్సరీ అవుతుంది. అదిగో అంటే ఈ ఒక్క విషయంలోనే మిగతా దాంట్లో మాకు అవసరం లేదు. ఇంకా సనాతన ధర్మం గురించి కూడా ఏమన్నా కొంచెం ఇదిగా ఉంటే మాత్రం దాని గురించి కూడా ప్రాణత్యాగం చేయడానికి సిద్ధం. నేను ఒకదాన్ని కాదు, మా చిన్ను కూడా చేస్తాం. ఇద్దరం కలిసి ఒకటేసారి అన్ని నిర్ణయించుకున్నాం. ఏంటి వర్షిని ఆత్మార్పణం అంటున్నారు? ఆయన మార్చాల్సింది పోయి బతికుండి సాధించాలి. మీకు తెలియదు ఏం కాదు కదా, చాలా సార్లు మీరు కూడా బతికుండి సాధించకపోయినా కూడా అంటే అది వాళ్ళ వైపు ఎక్కువ మేము ఎంత సాధించినా కానీ కొన్ని అవని ఉంటాయి, అది మనకి తెలియంది కాదు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి రావద్దని అంటున్నారు కదా, ఎందుకు రావద్దు అంటున్నారు అంటే వాళ్ళకి రావద్దు అనే హక్కు ఏమున్నది? ఇప్పుడు న్యాయం వైపు ఎంత నిజాయితీ. రైట్, చాలా మంది అఘోరాలు మనం చూసాము అంటే ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాలు కానివ్వండి కొన్ని సందర్భాల్లో. మీరు వెళ్ళిన దగ్గర వాళ్ళంతా కూడా వివస్త్రంగా ఉన్నారా? అంటే ఒంటిపైన బట్టలు లేకుండా ఉన్నారా? అంటే కొంతమంది ఉన్నా అంటే వినిపిస్తుంది. అఘోరి గారు మీరు డ్రైవింగ్ లో ఉన్నట్టున్నారు, కొంచెం పక్కన ఆపితే సిగ్నల్ కరెక్ట్ గా ఉంటుంది. అంటే ఇప్పుడు అనేది మీరు ఇప్పుడు చూసిన గురువుల దగ్గర కానివ్వండి, ఇంకా అఘోరి సాధన చేసిన వారిలో ఎవరైనా వివస్త్రంగా ఉన్నారా? ఇక్కడ ఇద్దరు ఉన్నారండి, ఇద్దరిని చూసాను. ఓకే, అంటే వస్త్రాలు కూడా ధరించవచ్చు. ఇంకొక గురువు గారిని చూసినట్టయితే కోను పట్ట అంటారు కదా, ఓన్లీ అదొకటే ఆయన ధరిస్తారు. అంటే వస్త్రాలు ధరించవచ్చు, వస్త్రాలు ధరించిన తప్పేం లేదు. వస్త్రాలు ధరించవచ్చు, అలాగే వస్త్రాలు ధరించడం కానీ చూడండి ఆ విజువల్స్ లో పెళ్లి విజువల్స్ ఒకసారి పీసీఆర్ ప్లే చేయండి. ఆ విజువల్స్ లో అఘోరి గారు కూడా చాలా చక్కగా మంచిగా చీర కట్టుకొని ఎంత బాగున్నారు. ఆ విషయంలో మార్పు రావాలని మీరు అనుకోవడం లేదా? నువ్వే రెడీ చేసావా? మళ్ళీ చెప్పు అఘోరి అమ్మ. అఘోరి అమ్మ మళ్ళీ చెప్పండి ఒకసారి మీరు. మా భార్యనే నన్ను రెడీ చేసింది. ఓకే, మా క్రెడిట్ గోస్ టు మై వైఫ్ చిన్ను. ఓకే, అలా రెగ్యులర్ గా ఉండొచ్చు కదా వర్షం, నీకు అనిపించలేదా చాలా చక్కగా ఉంది అలా ఉంటే బాగుంటుంది అని అనిపించలేదా? అంటే ఇక నుంచి అలాగే అనుకున్నాము, కంపల్సరీ ఉంటాం కూడా. అంటే టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు చీరలనే వెళ్తాను, శారీస్, సాధనలో ఉన్నప్పుడు ప్రోగ్రామ్స్ కి పూజలకి వెళ్ళినప్పుడు శారీస్ తోనే ఉంటారు. సాధన టైంలో ఇంకా ఆమె ఇష్టం, ఆమె ఎలా అయినా ఉండొచ్చు. ఇలాగ బయటికి వెళ్తున్నప్పుడు ఈ బ్లాక్ క్లాత్ అయితే కనిపిస్తారు. చూడండి ఒకసారి, మీకు విజువల్స్ కనబడుతున్నాయి వర్షిని? విజువల్స్ కనబడుతున్నాయి మీకు? లేదు, కనిపించట్లేదు. రైట్, ఒకసారి మీ పెళ్లి తాలూకా విజువల్స్ నేను ప్లే చేస్తున్నాను, మీకు కనిపించవు ఇక్కడ అవి. చూడండి, మంచిగా కట్టు బొట్టు చాలా చక్కగానే ఉన్నారు. అంటే నిజంగా అంటే సామాన్యమైన వ్యక్తిలానే ఉన్నారు. అటువంటి వేషాధారణ రెగ్యులర్గా కంటిన్యూ చేస్తే బాగుండని మీకు అనిపించిందా? రెడీ చేసినప్పుడు ఏమనిపించింది చూడగానే? అంటే సాధన టైంలో ఆమె ఇష్టం, ఆమెను మనం అడ్డుకోవడానికి లేదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆమెకి సాధన అనేది మెయిన్ కాబట్టి ఆమె ఎలాగైనా ఉంటది. ఇలాగ నేనైతే ఒకటే డిసైడ్ అయ్యాను, టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు ఇలా కట్టుబొట్టుతో ఉంటారు, అండ్ ఇలాగ బయటకు వచ్చినప్పుడు ఈ వస్త్రంతో ఉంటారు. సో రెగ్యులర్ గా మీరు రెడీ చేయబోతున్నారు అయితే? అవును. ఓకే, నెక్స్ట్ మరి పెళ్లి షాపింగ్, పెళ్లి అనగానే హడావిడి ఉంటది కదా, ఆ షాపింగ్ లో అవన్నీ అయిపోయాయా? అర్థం కాలేదు. అంటే పెళ్లి అనగానే బేసిక్గా మామూలుగా బర్త్డే అంటేనే మీరు ఫ్యాషనబుల్ షాపింగ్లు ఇవన్నీ కూడా చాలా పెద్ద పనులే ఉంటుంటాయి అమ్మాయిలకి. సో పెళ్లి అనగానే ఎటువంటి షాపింగ్ జరిగింది? ఎటువంటి షాపింగ్ చెయ్యలేదు. నేను ఇంటి దగ్గర నుంచి ఒక పట్టు శారీ తెచ్చుకున్నా, అది నా పట్టు శారీయే. ఓకే, ఇంటి దగ్గర నుంచి ప్రీ ప్లాన్ గా తీసుకొస్తున్నారు ఫస్ట్. ఆ శారీ అంటే ఇంకా అమ్మ ఆజ్ఞ అలాగా తెప్పించేసుకున్నారు. శారీ తెచ్చుకున్నాను, ఇంకా అలా కొంచెం జ్యువెలరీ తెచ్చుకున్నాను. ఆ జ్యువెలరీ ఆ శారీతోనే రెడీ అయ్యాను. ఓకే, ఇంకా అక్కడ గురువు గారు ఇలాగా జ్యువెలరీ ఇచ్చారు కొన్ని. ఇదేంటిది? పాపెడ బిళ్ళ, ఇది తలపైన ఇది వేసారు కదా క్లాత్, అవి ఇంకా బాసింగాలు అవన్నీ తెప్పించి. నార్త్ బాసింగాలు వైట్ లో పట్టున్నాయి. ఇప్పుడు మేము ఎలా ఉన్న పుస్తకాలు అవి గోల్డా? కాదు కదా, ఇది అమ్మవారి మెడలో నుంచి తీసి ఇచ్చారు. ఓకే, నేను వేయడం జరిగింది. గోల్డ్ కాదు. ఓకే, రేపటి నుంచి రెడీగా ఉండాలి అఘోరి గారు. మీరు కూడా అన్ని గోల్డ్ కావాల్సి వస్తుంది. వర్షని అందంగా చూపించాలంటే గోల్డ్ కావాల్సి వస్తుంది మరి తప్పకుండా.
భార్య అందంగా ఉండాలని ఏ భర్త అయినా కోరుకుంటాడు, కంపల్సరీ అందంగానే చూపిస్తాను. వర్షిని, ఇప్పుడు ఒకవేళ నిజంగా నీకు ఏదైనా కావాలని అడిగావు అనుకోండి, సాధన నేర్పిస్తాడు అఫ్ కోర్స్, ఎలా కూడా ఆయన అమ్మాయి, మీకు కూడా అమ్మాయిలకు నీడ్ ఉంటుంది కదా. సో ఒక ఆర్నమెంట్స్ వేసుకోవాలని కానీ, మంచి డ్రెస్ కానివ్వండి, లేకపోతే ఒక మంచి ఫోను, ఇలాంటి విషయాల్లో అగోరి నుంచి అడగాలంటే ఏం అడుగుతారు గిఫ్ట్ మీరు? నేనా అంటే ఇప్పుడు వాటి మీద అన్ని వదిలేసుకుని వచ్చాను కాబట్టి వాటి మీద అంత ఇంట్రెస్ట్ లేదు. కానీ ఏదన్నా పర్సనల్ గా ఏమి చెప్పుకోలేని విషయాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేసుకోమని అయితే చెప్తాను. ఓకే, అంటే ఏంటి అగోరి చెప్పుకోలేని విషయాలు ఏమైనా ఉంటే మీకు చెప్పుకోవాలంతే? ఒకవేళ ఉంటే నాతో ఖచ్చితంగా అలా ఏం మొహమాట పడదు. నాకు చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తుంది యాజ్ జర్నలిస్ట్ గా, మీరు ఇంకా అగోరిని డౌట్ పడుతున్నారు ఏదో చెప్పుకోలేని విషయాన్ని. కాదండి, ఫస్ట్ లో ఇప్పుడు పెళ్ళవక ముందు ఎలా అయితే షేర్ చేసుకున్నారు, ఇప్పుడు పెళ్ళైనాక కూడా పెళ్ళైంది కదా, ఇప్పుడు భార్య స్థానంలో ఉంది, అంటే అనుమానం ఎందుకు కలిగింది? అలా ఏమి భయపడొద్దు. అన్ని ఇప్పుడు అప్పుడే పాతగా ఉన్నప్పుడు ఎలా అయితే షేర్ చేసుకున్నావు ఇప్పుడు కూడా అన్ని. ఇప్పుడు ఎటన్నా పూజలకు పోయినా, ఎవరైనా ఫోన్ చేసినా, ఇవన్నీ ఇగో వీళ్ళ కాల్ వచ్చింది, వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. ఓకే, సో వర్షిని ఆ డౌట్ ఎందుకు వచ్చింది మీకు? అంటే చెప్పకుండా చేసిందా? లేదు లేదు, చేయలేదు. అంటే మేబీ ఎవరు అంటే చాలా మంది లైఫ్ లో చూస్తారు, పొజిషన్ మారింది కదా, భార్య పొజిషన్ వచ్చింది కాబట్టి డౌట్ పడాల్సి వస్తుందా? యా, అంటే లవర్ గా ఉన్నప్పుడు మేబీ, ఇప్పుడు మన దాంట్లో కూడా చూసుకుంటే లవర్ గా ఉన్నప్పుడు అన్ని షేర్ చేసుకుంటారు. ఓకే, అదొక అంటే లవర్ గా చూసుకుంటారు కాబట్టి. అదే భార్య స్థానంలోకి వచ్చినప్పుడు అరే అప్పుడు అన్ని షేర్ చేసుకున్నాను, అప్పుడంతా ఓకే, ఇప్పుడు భార్య స్థానంలో ఉంది ఏమనుకుంటుందా అని చెప్పని కొంచెం ఉంటది కదా. అలాగే అందుకనే నేను చెప్తున్నా కదా, నా ఫోన్ మొత్తం కంపల్సరీ మా చిన్నునే చూసుకుంటది. ఓకే, ఆమెనే ఫోన్ ఇంటర్వ్యూ తర్వాత ఆ ఫోన్ మొత్తం స్కాన్ చేయండి, ఇంకా చాలా విషయాలు బయటపడవచ్చు. మీకు మేము ఆర్టీవీ అండగా ఉంటుంది. ఏమైనా కనుక మిమ్మల్ని మోసం చేసిపోయినా కూడా మీరు ఆర్టీని ఆశ్రయించండి. చెక్ చేసావా, చెక్ చేయాలా అది చెప్పు. ఆల్రెడీ చెక్ చేసిన ఫోనే, ఇందులో ఏమీ లేవు. అంటే ముందు ముందు ఏమన్నా వస్తే మాత్రం డెఫినెట్లీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతానండి. ఓకే, అంటే జరిగిపోయిన తర్వాత కాంటాక్ట్ అవడం కాదు, తన పక్కన ఉన్నప్పుడు పోలీసుల దగ్గరికి ఇచ్చేయండి, లేకపోతే ఇట్లా చేసిందని చెప్పి అప్పగించండి మీరు తీసుకెళ్ళి. ఓకే, కంపల్సరీ. ఓకే, సో ఇంకా అగోరి నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే గిఫ్ట్ ఇంట్రెస్టింగ్, అంటే ఏం దాచుకోకుండా నాకు అన్నీ చెప్పాలన్నారు. ఇంకేమన్నా ఒక వస్తువు లాంటిది ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటే? వస్తువు లాంటిదా అంటే ఏదన్నా నాతో ఉండిపోయేది ఒక్కటి ఇవ్వమని చెప్తాను. పోనీ అగోరిని అడుగుతానండి. అగోరి గారు, ఏం చాలా స్ట్రాంగ్ గా ఎప్పుడు తనతో పాటుగా ఉండిపోయేలా ఒక వస్తువు ఇవ్వాలంటే ఏమి ఇస్తారు మీరు? నేనే. సరిపోయింది ఆన్సర్ వర్షిని? ఓకే, చాలా ఎమోషనల్ అనిపించిందా? కొంచెం హ్యాపీగా ఉన్నాం చాలు లైఫ్ లో. ఓకే, సో ఇవన్నీ ఆరోపణలు ఎదుర్కోవాల్సిందే. హ్యాపీగా వర్షిని ఇలాగనే ఉంచుతూ ఆరోపణలు ఎదుర్కోవాల్సింది డెఫినెట్ గా. సమాధానం కంపల్సరీ ఎదుర్కొంటాం నాన్న, కంపల్సరీ ఎదుర్కొంటాం, దాంట్లో ఎలాంటి మొహమాటం లేదు. వర్షిని ఎప్పుడు తిరుగు ప్రయాణం ఎప్పుడు తప్పు లేనప్పుడు మేము ఎంత దూరమైనా వస్తాం, ఇది మాత్రం పక్కా చెప్తాం. ఓకే, మీ అత్తమామతో మాట్లాడారా? ఐ మీన్ అగోరి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడారా? మాట్లాడాం. ఏమన్నారు వాళ్ళు? ఏమనలేదు, మంచిగా మాట్లాడారు. అంటే అప్పుడప్పుడు మాట్లాడతాను కదా, మొన్న 2 days బ్యాక్ కూడా మాట్లాడాను, ఎలా ఉన్నారు అత్తయ్య మామయ్య అని చెప్పాను, మా బావగారు వాళ్ళతో అందరితో మాట్లాడాను. ఓకే, ఏమని పిలుస్తున్నారు వాళ్ళు నిన్ను? మా బావగారు అయితే మరిదిలు అంటారు, మా మరిది గారు కూడా వదిన అంటారు. మా అత్తయ్య అయితే మాత్రం నన్ను తల్లి అని పిలుస్తుంది. అంటే చిన్ను అండం రాక నా పేరు తిరగదు కదా, తల్లి అని పిలుస్తుంది. ఐ మీన్ మమ్మీ అని పిలుస్తుంది. ఓకే, ఎక్సైటింగ్ గా ఉన్నారా కలవడానికి, వాళ్ళ దగ్గర రావడానికి? ఎగ్జైట్ గానే ఉన్నాము, కానీ ఇప్పుడేమనుకోవట్లేదు, త్వరలోనే వస్తాం. ఓకే, సో రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి. మరి పేరెంట్స్ సంగతి ఏంటి? మీ పేరెంట్స్ సంగతి ఏంటి? మీ అమ్మ, మీ నాన్న? మా పేరెంట్స్ కూడా మేము మా దగ్గర తెచ్చుకుంటాం, ఎలాగైనా ఒప్పించుకుంటాం. ఇప్పుడు సరే పోనీ సార్, ఇన్ని రోజులుగా అగోరి ఒక్కతే ఉంది, తన దగ్గరికి ఎవరు రాలేకపోయారు, మీరు ఇప్పుడు తోడయ్యారు, మీకంటూ ఒక ఆశ్రయం కావాలి, మీరు త్వరలో ఏర్పాటు చేస్తాను అనుకుంటున్నారు. సో ఇప్పుడు ఒకవేళ ఇప్పుడే కనుక అరే వాళ్ళ పిల్లలకి పెళ్లి అయ్యాను, సరే తెలుసో తెలియకో తప్పు చేశారని చెప్పి అటు అగోరి వాళ్ళ అమ్మ నాన్న వచ్చినా, మీ అమ్మ నాన్న వచ్చినా కూడా వాళ్ళకు ఉండడానికి ఒక ఆశ్రయం అయితే కావాలిగా? ఉంది, మా గురువు గారి దగ్గరికి తీసుకొస్తాము, అక్కడ పెద్ద. లేదు, మీకు గురువు గారి దగ్గరికి ఎన్ని రోజులు ఉంటారు? గురువు గారి దగ్గరికి పర్మనెంట్ గా ఉండలేరు కదా అక్కడ? మేమే కట్టించుకుంటున్నాం. అక్కడే ఉంటారు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకెన్నాళ్ళు అవుతుంది, త్వరలోనే అయిపోద్ది. స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ మీది?
ఆశ్రమం స్టార్ట్ చేస్తున్నారు అయితే నాకు ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎక్కడ ఆశ్రమం ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు చెప్పం త్వరలోనే మీరు ప్లేస్ మెన్షన్ చెయ్యం. సరే ప్లేస్ మెన్షన్ చేయకండి. ఎలా ఉండబోతోంది ఆశ్రమం ఎలా ఉండబోతోంది? మీరు ఆల్రెడీ స్టార్ట్ చేశారు, చెప్పకపోతే చాలా మంది ఇంకా మీ పైన ఇంకా ఆగ్రహం వెళ్ళే అవకాశం ఉంటది. ఎందుకు వాళ్ళ ఆగ్రహం అవుతున్నామని? దేనికైనా టైం సందర్భం ఉంటది. మీరు మంచి కార్యక్రమంగా చేసేది ఆశ్రమం కట్టి అందరికి అవకాశం ఇస్తామంటున్నారు కాబట్టి మంచి కార్యక్రమమే కాబట్టి చేసేది. మీరు అయిన తర్వాత మీరు చెప్పేశారు, దాదాపుగా చెప్పేశారు కడుతున్నామని. ప్రతిరోజు అన్నదానం ఉంటది. వచ్చిన భక్తులకి టీ, కాఫీ, వాటర్, విశ్రాంతి తీసుకోవడానికి ప్లేస్ అవన్నీ ఏర్పాటు చేస్తాము. మా వంతుగా మేము వాళ్ళకు మాకున్నంతలో వాళ్ళకి పెడతాం అంతే. ఓకే. చాలా మంది తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం చూసాం, ఒక మహమ్మారి వచ్చి ప్రపంచాన్ని వణికించిన సమయంలో అనాథలు అయిపోయారు పిల్లలంతా కూడా. అలాంటి వాళ్ళకి మీరు ఆశ్రయం ఇస్తారా? దగ్గరకు వస్తే 100%. వాటి అన్నిటికీ డబ్బులు కావాలి, మళ్ళీ డబ్బులు అవసరం లేదు. భక్తులు చాలా మంది ఉన్నారు. అడే గురుగారు ఉన్నంతలోనే పెడదామండి. ఏముంది, ఒక ముద్ద తిన్నా గానీ కడుపు నిండింది అనుకోవడం. అంటే ఎంతో ఆకలితో ఉన్న వాళ్ళకి ఒక ముద్ద పెట్టినా కూడా అదే కడుపు నిండించుకుంటారు దాంతోనే. వర్షిని, ఇన్ యువర్ లైఫ్ నువ్వు ఇక్కడ దాకా బీటెక్ సెకండ్ ఇయర్ అంటున్నావు, చాలా ఫ్యాషనబుల్ గా ఉన్నావు. గతంలో వీడియో చూసాను నేను. నువ్వు కుంభమేళాకి వెళ్ళినప్పుడు ఆ బ్లాగులు అవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా, అంటే మంచిగా నీ పదజాలం, నువ్వు మాట్లాడే పద్ధతి చాలా బాగుంది. సో నీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇప్పుడు ఈ రకంగా అఘోరీతో వెళ్ళిపోయింది అన్నప్పుడు ఎవరైనా మాట్లాడారా నీతో? నీ ఫ్రెండ్స్ అంటే రీసెంట్ గా అన్నయ్య వాళ్ళు తీసుకొచ్చినప్పుడు మా బ్రదర్ దాంట్లోంచి మా ఫ్రెండ్స్ కాల్ చేశారు. వాళ్ళు ఏం అడగలేదు నన్ను, ఏమి ఎప్పుడు వస్తున్నావు కాలేజ్ కి, ఎలా ఉన్నావు అని చెప్పి అడిగారు అంతే. దీని గురించి, నా పర్సనల్ లైఫ్ గురించి ఏం అడగలేదు. ఓకే. ప్రతి ఒక్కరి లైఫ్ లో క్రష్ లేకపోతే ఇంకా ఈ మధ్య నాకు టర్మినాలజీ తెలియదు ఇదంతా కూడా, క్రష్ లేకపోతే ఒక అట్లాంటిది ఉంటుంది. నీ లైఫ్ లో అట్లాంటి ఏం లేవా? లవ్ అలా ఏం లేవు. క్రష్ అయితే ప్రభాస్. ఓకే సరే, ఆ యాక్ట్రెస్ పక్కన పెడదాం. ఇంకా ఎవరి మీద క్రష్ అని ఒక ఇన్స్పిరేషన్ అని ఏం కలగలేదా? అలా ఏం లేదండి. వచ్చిన ప్రపోజల్ అన్ని ఇంట్లోనే చెప్పేదాన్ని. ఎవరైనా పెళ్లి అన్నా కూడా అమ్మ నాన్నతో డైరెక్ట్ గా కాంటాక్ట్ అయ్యేదాన్ని. సో అంతమందిని నీ వెంట క్రష్ అని లేకపోతే నీకు ప్రపోజ్ చేసిన వాళ్ళందరూ కాదని నీకు అఘోరీ మీద ఇంత నచ్చింది చూసావా? ఆ విషయం పైన ఎవరు మీ ఫ్రెండ్స్ క్వశ్చన్ చేయలేదా? ఏందే ఇంతమంది నేను వెంట పడేవాళ్ళు, లేకపోతే ఇంతమంది నేను ప్రపోజ్ చేశారు అని? సరే, జనరల్గా నువ్వు ఎప్పుడైతే అఘోరీతో కలిసావో, మళ్ళీ అఘోరీతో ఇవన్నీ మీ ఇంట్లో ఉండడం అని జరిగిందో, మీ ఫ్రెండ్స్ ఎప్పుడు అంటే ఏం క్వశ్చన్ చేయలేదా? అసలు ఏంటి తను ఎలా ఉంటుంది అని ఎప్పుడు అడగలేదా? వాళ్ళకి తెలియదు కదా ఇలాగా మా ఇంట్లో ఉంది అని చెప్పని నేను ఎప్పుడు చెప్పుకోలేదు, వాళ్ళకి తెలియదు కూడా. సో మీ ఫ్రెండ్స్ లో కూడా బహుశా నేను అడిగిన క్వశ్చన్స్ డౌట్స్ ఉంటుంటాయి కదా, వాళ్ళకి ఏం క్లారిటీ ఇస్తావు మరి? పోనీ క్లారిటీ అంటే ఇప్పుడు వాళ్ళకు కూడా తెలుసు నేను కాలేజ్ లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాను, ఎంత యాక్టివ్ ఉన్నాను, వాళ్ళతో ఎలా మాట్లాడేదాన్ని అని. సో నేను ఎవరిని లవ్ చేయలేదని చెప్పి వాళ్ళకి తెలుసు. వాళ్ళకి అర్థమైపోయింది ఇప్పుడు వర్షిని ఇష్టపడింది అంటే నార్మల్ గా ఇష్టపడదు కదా అని చెప్పని వాళ్ళకి అర్థం. ఓకే. సో వర్షిని ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఒకవేళ చూసి ఏంటి వర్షిని ఇలా ఎందుకు చేసావు, ఎందుకు వెళ్ళావనంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్తా? పోనీ ఇష్టపడ్డాను, నా లైఫ్ నేను ఫ్యూచర్ ఇలా ఇలా అనుకున్నాను, సో అందుకే చేసుకున్నాను అని చెప్తాను. ఓకే. సో మీ ఇప్పుడు ఫ్రెండ్స్ అందరు కూడా ఆ డౌట్లో ఉండుంటారు బహుశా. మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఏ రోజైనా మిమ్మల్ని సంప్రదించి వర్షిని అలా చేయకని కానీ వర్షిని అలా ఉండకని కానీ మోటివేట్ చేయలేదా? అంటే మొబైల్ లేదు కదా నా దగ్గర కాంటాక్ట్ అవ్వడానికి, అన్నయ్య వాళ్ళు తీసేసుకున్నారు. ఓకే. మళ్ళీ కాలేజ్కి ఎప్పుడు వెళ్తున్నావు మరి? ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ కి వెళ్తాను. ఎక్కడ చదువుతున్నావు మరి? ఏదైనా బుక్స్ ఉన్నాయి లోపల. ఎక్కడ ఇప్పుడు నీ దగ్గర బుక్స్ ఉన్నాయా? ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు బుక్స్ తెచ్చుకున్నాను, మెటీరియల్స్ అవి. అవునా? ఇప్పుడు నువ్వు కాలేజీలో ఉన్నావు అనుకో, లేకపోతే ఫ్రెండ్స్తో కలిసి ఉన్నావు అనుకో, ఏదైనా డౌట్ వచ్చినా కూడా, లేకపోతే చదువుకునే టైంలో ఏమైనా కొంత అనుమానం ఉన్నా కూడా అడిగేవానివి, లేకుంటే సార్తో అడిగేదానివి. అఘోరిని అడుగుతావు మరి? పోనీ సార్ కాల్ చేస్తుంది, ఆర్కే సార్ అని ఉంటారు, మా సార్ కాల్ చేసుకున్నాను. అది కాక ఏదైనా డౌట్ ఉంటే గూగుల్లో స్కాన్ చేసుకుని లేదా గూగుల్లో సెర్చ్ చేసుకుని క్లియర్ చేసుకుంటున్నాను. ఓకే. సో అఘోరి ఎంతవరకు చదువుకున్నారు అఘోరి గారు? 0. కానీ చాలా బాగా మాట్లాడుతున్నారు, అన్ని భాషలు వచ్చి మీకు. వర్షం ఇందాక అడుగుదాం అనుకో, మర్చిపోయాను. నీకు ఇప్పుడు అక్కడికి వెళ్తే లాంగ్వేజ్ ప్రాబ్లం ఏం కాలేదా? లేదు, అంటే హిందీ మొత్తం వాళ్ళు మాట్లాడేది అర్థం చేసుకుంటాను. మాట్లాడడానికి అంత స్పీడ్ అవ్వదు, కొంచెం వచ్చు కాబట్టి నాకు కొంచెం మాట్లాడాను, నో ప్రాబ్లం. నేను నేర్పిస్తున్నాను అన్ని.
నాకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చో అన్ని లాంగ్వేజెస్ నేర్పిస్తాను. ఓకే, వర్షిని టఫ్ అనిపిస్తుందా? టఫ్ గా ఏం లేదు. అవునా, ఒక నిమిషం పోనీ మీ ఆయనతో మాట్లాడండి. తిన్నావా బాగున్నావా అని అడగండి ఒకసారి పోనీ. ఎలా అడగాలి? హిందీలోనా? అంటే మీ హిందీలో అడగండి. తిన్నావా బాగున్నావా అనేది హిందీలో అడగండి. నేను నేర్పిస్తున్నానని చెప్పారు కాబట్టి. कैसे हो? अच्छा है? हाँ मैं बहुत अच्छा हूँ. खाना खाया? नहीं अभी खाने का टाइम है. अभी 6-7 बजे आरती होने के बाद जब खाएंगे. अभी दोपहर में खाते नहीं ना. अभी मध्याह्न भोजन नहीं खाता तू? ये दोपहर का भोजन तो अभी खाते नहीं. हमको भूख लग रहा है. हाँ आपको खिलाता हूँ. अब जो खाते वो खिलाता हूँ. అట్ ది సేమ్ టైం ఒక చాలా సీరియస్ వార్నింగ్ ఇవ్వండి. ఇంకొకసారి ఎవరు కూడా లవ్ యూలు మిస్ యూలు కిస్ యూలు చెప్పండి వార్నింగ్ ఇవ్వండి అట్లాగే. हाँ और एक बार किसी आदमी को लव यू मिस यू बोल दिया तो हम छोड़ के कसम खा के बोल रहा हूँ काली माता के ऊपर और महादेव के ऊपर. अभी से कोई भी बंदे को और कोई बंदी को भी औरत को और मर्द को भी किसको भी मैं अभी तक अभी ये सेकंड से लव यू मिस यू डार्लिंग बेबी यही सब किसको भी बोलता नहीं. पीछे से जिंदगी से बोलता आओ दिल से बोल रहा हूँ ना. ठीक. काली माता के ऊपर कसम खाए तो मैं कैसा रहता हूँ आपको भी मालूम है. अच्छा ठीक है. ठीक है लव यू टू. వర్షిని ఇంకెన్ని లాంగ్వేజెస్ వచ్చు అఘోరి గారికి? హిందీ ఇంగ్లీష్ ఇంకేం వచ్చు నీకు? తెలుగు మర్చిపోతావు అసలు. తెలుగు గుజరాతీ బాగానే మాట్లాడతారు. అక్కడ రిసీవ్ ఎట్లా ఉంది పోనీ అంటే ఎవరికైనా కూడా బేసిక్గా తన హస్బెండ్ని పెళ్లి చేసుకున్నానంటే అరే మా హస్బెండ్ ఒక ప్రౌడ్ పొజిషన్లో ఉన్నాడు, చాలా ప్రౌడ్గా ఉన్నా నేను, ఆయన మంచి శాలరీ ఉన్నారు, లేకుంటే ఫ్యామిలీకి వెళ్ళిన తర్వాత ఆయన రెస్పెక్ట్ ఇవ్వడం కానీ ఇలాంటివి చూస్తుంటే కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు వైఫ్స్లు కానీ లేకుంటే అమ్మాయిలు ఎవరైనా కూడా. నీకు ఆయనలో చెప్పుకోవడానికి ప్రౌడ్గా ఏముంది? చెప్పడానికి ఏముంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడగానే భక్తులందరూ దగ్గరికి వచ్చేస్తారు. మంచి రెస్పాన్స్ ఉంది ఇక్కడైతే. అంటే తెలంగాణ ఆంధ్ర వైపు చెప్పలేను కానీ ఇక్కడైతే కారు చూసి కూడా వందలాది మంది ఆగిన సిచ్యువేషన్ ఉంది. అంటే కారును చూడడానికి చాలా సార్లు చెప్పాను కూడా.